జగన్ పాదయాత్ర ద్వారా మార్పుని ఆశిస్తున్నాడు. ఎవరెవరు ఏయో కథనాలు మాట్లాడొచ్చు. నా దృష్టిలో అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపున ఒక ఫార్ములా తీసుకెళ్ళింది. అమరావతిని మేము మాత్రం డెవలప్ చేయగలం. హైదరాబాద్‌ని 9 ఏళ్లలో నేను ప్రపంచ పటంలో పెట్టానని చంద్రబాబు మాట నమ్మారు. జగన్ అమరావతిని వదిలేయడంతో దాన్ని ఒక ఏది రాజధాని అన్నటువంటి పాయింట్ చర్చకి తీసుకురావడంతో వీళ్ళు దాన్ని కౌంటర్ చేయలేకపోవడంతో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అమరావతి అక్కడే ఉంచి విశాఖపట్నం వైపుకెళ్తున్నారు. దెన్ జగన్ విజన్ కరెక్ట్ అయింది. సీమలో న్యాయస్థానమే పెట్టాలన్నాడు జగన్. వీళ్ళు బెంచ్ పెట్టబోతున్నారు. తద్వారా తన విజనే కరెక్ట్ అన్నది జనం ఇప్పుడు నమ్ముతున్నారు. అట్లాగే సంక్షేమ పథకాలు వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పాడు. ఇవ్వలేకపోయిన ఫెయిల్యూర్ని ఇవాళ చూస్తున్నారు. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి రెగ్యులర్ పథకాలు కూడా అటకెక్కిని పడకేస్తున్నాయి. విలవిల్లాడిపోతున్నది పేద ప్రజానీకం. అలాంటి సందర్భంలో జగన్ పాదయాత్ర ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే జగన్ పాదయాత్రలో ఈ దఫా ఇచ్చే హామీల్లో ఒక ప్రచారంలో ఉన్నటువంటిది ఏంటంటే 5,000 కిలోమీటర్లు తిరగబోతున్నాడు, 5,000 రూపాయల పెన్షన్ చెప్తాడన్నాడు. మేబీ చెప్పడేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు క్రిందటిసారి 4,000 పెన్షన్ అని చెప్పి చంద్రబాబు అన్నప్పుడు 5,000 అనమని చెప్పి వైసీపీ వాళ్ళందరూ అడిగినా కూడా ఒప్పుకోలేదు. ఆనాడు కూడా అతను అట్లాగే చెప్పాడు. ఏది రుణమాఫీ అంటే అసాధ్యమని. అట్లాగే మొన్నటిసారి ఇది అసాధ్యం అని చెప్పాడు. అసాధ్యం అంటే లేదు నేను సుసాధ్యం చేసి చూపెడతాన్నారు, చూపెట్టారు. కానీ జగన్ ఇచ్చిన మిగతా పథకాలన్నీ ఆపేసి దీని వరకే ఖర్చు పెడుతున్నారు. అక్కడ జగన్ చెప్పేటటువంటిది మాట మీద నిలబడతాడన్నటువంటి నమ్మకం ఉంది జనానికి. కాబట్టి ఇప్పుడు మేబీ ఈ 4,000 కంటిన్యూ చేస్తానని చెప్పచ్చేమో నేను అనుకోవడం అయితే. అట్లాగే 60 ఏళ్లకే పెన్షన్ తప్పించి 50 ఏళ్ల మాట ఎత్తకపోవచ్చు. కొత్త కాన్సెప్టుల్లో మహిళలకు సంబంధించి ఇచ్చేటటువంటిది ఇప్పుడు ఆపేసినటువంటి పథకాలు, డ్వాక్రా రుణమాఫీ లాంటిది అనౌన్స్ చేయొచ్చు. క్రిందటిసారి చేసి సక్సెస్ చేశాడు అతను. 5 ఏళ్లలో 5 విడతలుగా డబ్బులు కట్టాడు. లేదా రైతులకి సంబంధించి ఇప్పుడు బాగా సంక్షోభంలో పడుతున్నారు కాబట్టి, ఎందుకంటే జగన్ లాస్ట్ 2 ఇయర్స్లో చేయబోతున్నాడు కాబట్టి 27 ఎండింగ్కి బిగిన్ అయ్యి 28, 29, 27 మధ్యలో నుంచి బిగిన్ చేయడానికి ప్రయత్నిస్తారంటున్నారు. 27 స్టార్టింగ్ నుంచి అని కూడా అంటున్నారు. 27 స్టార్టింగ్ నుంచి బిగిన్ చేసి 26లో పూర్తిగా తను వ్యవసత్వాలు సెట్ చేసుకుని 28 స్టార్టింగ్ నుంచి 29కి ఇదే 27 స్టార్టింగ్ నుంచి 28 దాకా చేసి 29లో ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతాడు అన్నటువంటి. ఈ లోపుగా ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాప్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నటువంటి. బట్ ప్రజల్లో మార్పు వస్తుంది అన్న నమ్మకం జగన్కు ఉంది. అది దానికి కారణం ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు. మరి అది ఎంతవరకు సాధ్యం అన్నది కాలం డిసైడ్ చేయాలి తప్పించి ఇప్పటికిప్పుడు తేలదు.